మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. 14వ వాక్యం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. బండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలన. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ భూలోకములో శరీరధారిగా సంచరించుతున్న రోజుల్లో తన నోట నుండి పలికినటువంటి మాటలు ఇవి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇది చెప్పకముందే దేవుడి లోకానికి వెలుగు. అవునా? ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఈ లోకానికి దేవుడు వెలుగై ఉన్నాడు అని చెబుతూ, నేనే కాదు అంటే యేసు ప్రభు చెప్తున్న మాట, నేనే కాదు ఈ లోకానికి వెలుగు, మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు లేదా సృష్టికర్త అయిన దేవుడు వెలుగై ఉండినట్లుగా మీరు కూడా, నేనే కాదు మీరు కూడా అని సంబోధిస్తున్నాడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలతో. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎలాంటి వెలుగు ఇది? ఈ వెలుగు ఎలాంటిదండి? ట్రాన్స్ఫారం దగ్గర కనెక్షన్ తీసేస్తే ఇక్కడ మనకు వెలుగు కట్ అవుతుంది. లేదు, ఇక్కడ ఉన్న స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వెలుగు పోయిద్ది. లేదు, మన ఇంట్లో ఉన్న దీపం ఆర్పేస్తే వెలుగుపోయిద్ది. అంటే నేను చెప్పేది భౌతికమైన వెలుగే కాదు, ఆత్మ సంబంధమైన వెలుగును గురించి ఇక్కడ తెలిపిన మాటలే మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. లోకానికి వెలుగు అన్నాడు అంటే ఇది భౌతికంగా వెలుగు. అట్ ద సేమ్ టైం అదే సమయమున మన ఆత్మ సంబంధమునకు వెలుగు. లేదా ఆ వెలుగు అన్న దానికి సత్యము, లేదా దేవుని యందు సత్యము, లేదా అబద్ధమాడనిది, లేదా దేవునిలో ఇక వాక్యంలో ముందుకెళ్దాం ఏమేమి అన్న సంగతులను. ఇవి చాలా మనకు అవసరమై ఉన్నవి మన ఆత్మీయ జీవితాలకు. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగై ఉన్న దేవుడు చెబుతున్న మాటలు. నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము మీరు కూడా ఈ లోకానికి వెలుగు. వెలుగు యొక్క స్వరూపం
లేదా వెలుగు యొక్క సాదృశ్యం, లేక వెలుగు యొక్క ముంగుర్తు బైబిల్లో కొన్ని కొన్ని విధాలుగా దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని దేవుడు చెప్పాడు. అలానే మీరు వెలుగై ఉన్నారంటే మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కదా. లేదా మనం ఏమర్థం చేసుకుంటున్నామో మనకు కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు. కానీ బైబిల్లో ఈ లోకానికి వెలుగై ఉన్నది అన్న సంగతి కొన్ని కొన్ని సాదృశ్యాలు, లేదా కొన్ని కొన్ని ముంగుర్తు, అంటే దానికి సాదృశ్యానికి ఏమంటాం, స్వరూపేమా, బదులు అంటామే. నానార్థాలు ఉంటాయి కదండి. ఒక మాటకు అదే మాటకు సంబంధించిన మాటలు నానార్థాలు అంటాం. ఒక మాటను తీసుకుంటే దానికి సంబంధించిన కొన్ని కొన్ని మాటలు. ఇప్పుడు దయ ఉంది, దానికి సంబంధించిన కనికరము, తర్వాత ఇంకా జాలి, వేరు కొంచెం కొంచెం తేడా ఉంటుంది, నేను కాదనను. కానీ మొత్తానికేమో వాటిలోకే వస్తాయి. అలాగా వెలుగంటే మనకు అర్థమైన రీతిగా దేవుడు బైబిల్ గ్రంథములో దాని స్వరూపమును గురించి, సాదృశ్యము గురించి తెలియచేశాడు. అవి తెలుసుకుంటే మనం ఓహో ఇలాగా వెలుగై ఉండాలా, దేవుడు వెలుగై ఉన్నట్లు అని తెలుస్తుంది. లేకుంటే తెలియదు మనకి. ఇప్పుడు ఇంకా ఈ వెలుగు గురించి అలా పక్కన పెడదాం. కింద పైన కూడా ఒక మాట ఉంది, లోకానికి ఉప్పై ఉన్నానని ఉందా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటేనే మనకు బాగా తెలుసు. అసలు మనం లోకానికి ఉప్పు కావడం ఏంటంటే అసలు ఉప్పు కంటే ఉప్పు పరిస్థితి తెలిసే కదా మనం కూడా లోకానికి ఇట్లా ఉండాలని తెలిసేది. ఉప్పు గుణాలు తెలిస్తే కదా, ఉప్పు యొక్క సుగుణాలు తెలిస్తే కదా, ఉప్పు యొక్క క్రియ తెలిస్తే కదా. ఉప్పుతో మనల్ని పోల్చింది ఓహో దీనికోసమా అనేది. ఉప్పు ఎలాగుంటుందండి, తెల్లగా ఉంటుంది, అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఉప్పు దేనికి వేస్తారు, కూరల్లో రుచి కోసం వేస్తారు, అంటే ఈ లోకంలో మనం రుచికరంగా ఉండాలి. అంటే ఇవి మనకు బాగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. లేదు ఉప్పు ఊరగాయలు ఎందుకు వేస్తారు బాగా ఎక్కువ, చెడిపోకుండా పాడవకుండా. అంటే మనం ఈ లోకంలో ఉప్పు అయి ఉన్నామంటే చెడిపోకుండా పాడవకుండా ఉండాలని. నేనేం చెప్తున్నా, ఉప్పు కొన్నిసార్లు నీటిలో వేస్తే ఏమైపోద్ది, కొన్నిసార్లు కాదు, నీటిలో వేస్తే ఏమైంది, కరిగిపోతుంది. మనం కూడా లోకానికి ఉప్పు అయినా ఉంటే నీటి వేస్తుంటే, నీళ్ళంటే వాక్యంతో పోల్చాడు దేవుడు. అంటే వాక్యములో ఉప్పు పడితే మనం పడితే ఏమై ఉండాలి, కరిగిపోవాలి. మన బండబారిన లేకపోతే మన కఠినమైన మనసు, కఠినమైన హృదయం ఏం కావాలి, ఉప్పు కరిగినట్టు వాక్యంతో కరిగిపోవాలని దాని అర్థం. అంటే ఇవి మనకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. కానీ లోకమునకు వెలుగై అన్నాడు, ఆ వెలుగు కూడా కొన్ని సాదృశ్యాలు పెట్టాడు. అవి తెలుసుకుంటే ఓహో మనం లోకానికి ఇలాగ వెలుగై ఉండాలా అని అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. మీరే చెప్పండి. ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీకేమర్థమైంది, ఏమన్నా అర్థమైందా? అంటే దేవుడు చెప్పినాడు లోకానికి వెలుగు అంటే మనం వెలుగు. ఎట్లా, ఏ విధంగా, ఎలా తెలియదు. అవి తెలిపడానికే పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో తెలియజేసిన మాటలను శ్రద్ధగా విందాం, ఆలకించండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదువుతున్నప్పుడు చూడండి. నాకు మేలు కలుగవలెనని అనుకొనగా నాకు కీడు సంభవించెను. అమ్మా, వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. పైన మాట ఏమంటాడు, నాకు మేలు కలగవలెనని నేను అనుకొనగా చీకటి సంభవించెను. నాకు వెలుగు
కలగగల కలగవలెనని వెలుగులో ఏం చేశాడంటే వెలుగులో చీకటి కలిగాను. పైన ఏమన్నాడు? మేలు కలగడానికి కనిపెడితే కీడు కలిగిందంట. వెలుగును కనిపెడితే చీకటి. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే మేలు వెలుగు, అటు సైడ్ మాట ఏంటి? అది కీడు చీకటి. గుర్తుంచుకోండి, సాదృశ్యాన్ని చెప్తున్నాడు యోబు గ్రంథకర్త. మర్మాత్మకమైనటువంటి మర్మ గర్భభూతమైనటువంటి ఆ మాటను తెలియచేస్తున్నాడు. వెలుగు అంటే మేలు, మేలుకు సాదృశ్యం, వెలుగుకు సాదృశ్యం ఏంటంటే మేలు. మేలు అన్న వెలుగే, వెలుగన్న వెలుగే. వెలుగుకు సాదృశ్యం మేలు అని ఈ వాక్యం తెలియచేస్తుంది. అంటే అప్పటికి మీరు లోకానికి వెలుగు అంటే మీరు లోకానికి మేలు. అర్థమవుతుందండి? మీరు లోకానికి వెలుగు అన్నాడంటే ఆ వెలుగుకు సాదృశ్యం ఏంటి? మేలు. అప్పటికి ఏమని అర్థం? మీరు లోకానికి మేలు. మరి లోకానికి మేలై ఉన్న వాళ్ళు లోకమునకు మేలుగా ఉండాలా లేదా? అది కథ. ఇప్పుడు వెలుగుకు సాదృశ్యం ఏంటంటే మేలు. నువ్వు లోకానికి వెలుగై ఉండాలి అంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, కీడు చేసే వ్యక్తిగా కాదు. నువ్వు దేవుని చేత వెలిగించబడ్డావు అంటే మేలు చేసే విశ్వాసివై ఉండాలి, కీడు చేసే విశ్వాసిగా కాదు. దేవుడు వెలుగై ఉన్నారు, ఆ ప్రకారమే మనం కూడా వెలుగై ఉన్నాము అంటే ఈ లోకములో మేలుకరంగా మనం ఉండాలి. మేలుకరంగా లేకపోతే లోకానికి, లోకంలో ఉన్నవారికి మనము ఇంకా వెలిగించబడలేదు అని అర్థం. అవునా కాదా? మనం వెలిగించబడ్డామంటే మేలు చేసే వ్యక్తి అని గుర్తించాలి. మరి ఈ రోజున నువ్వు మేలు చేసే మనిషిగా, మేలు చేసే విశ్వాసిగా, మేలు చేసే కుటుంబముగా, మేలు చేసే బిడ్డగా ఉన్నావా? లేదా కీడు చేసే బిడ్డగా ఉన్నావా? లేదా కీడుకు సాదృశ్యాలు ఏమున్నాయి? ఇంకా కీడుకు ఏమండి రకరకాలు కదా. కీడు చేయాలంటే ఏ రకంగా చేయొచ్చు, ఎన్ని రకాలైన చేయొచ్చు. మాటతో కూడా చేయొచ్చు, ఒక మాటతోనే. మేసే గాడిదని వచ్చి కూసే గాడిద చెడగొట్టింది అంటారు చూడండి. ఒక్క మాటతో కూడా కీడు చేయొచ్చు అండి. ఒక్క మాట చాలండి. మాటతో చేయొచ్చు, ప్రవర్తనతో చేయొచ్చు, ఏమండి క్రియలతో చేయొచ్చు, చేతులతో చేయొచ్చు, రకరకాలుగా. కానీ ఇవే వాటి ద్వారా నీవు మేలు చేసే వ్యక్తివైతే నువ్వు దేవుని చేత వెలిగించబడిన దానవు, దేవుని చేత వెలిగించబడిన వాడవు. హల్లెలూయా! నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని అర్థం. మేలు చేసే వ్యక్తివైతే. ఒకవేళ పొరపాటు కీడు చేస్తున్నావి అనుకో, అది ఎక్కడ నీ ఇంట్లోనే కావచ్చు, లేదా నీ ఇంటి పక్కన ఉన్న వారికే కావచ్చు, లేదా తోటి విశ్వాసకే కావచ్చు, లేదా
ఇతరులకే కావచ్చు, సంఘానికే కావచ్చు, సంఘంలో ఉన్నవారికే కావచ్చు. మేలుకరంగా లేకపోతే మనం ఇంకా చీకట్లో ఉన్నాము, ఇంకా కీడులో ఉన్నాము, ఇంకా దేవుని చేత వెలిగించబడలేదు. దేవుని చేత వెలిగించబడిన వారు మేలు చేస్తారు కానీ కీడు చెయ్యరు. దేవుని చేత వెలిగించబడిన వారు వెలుగులో నడుస్తారు కానీ చీకట్లో నడవరు. చీకటి కార్యాలు ఉండవో, రహస్యాలు ఉండవో, గుసగుసలు ఉండవో. ఇంకా ఎన్ని ఉంటాయో అది మీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఏం చెప్తున్నావో, ఎవరితో ఏ విధంగా సంభాషిస్తున్నావో, ఎవరిని గురించి ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావో అది నీకు నీ అంతరాత్మకు బాగా తెలుసు. అంతకంటే దేవునికి బహుబాటంగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నువ్వు దేవుడు నువ్వు లోకానికి చీకటి అంటే చీకటి కార్యాలు చేసుకో, కీడేగా తలపెట్టు, కీడే తలపెట్టు అందరికీ, ఇంకా అయ్యేది అవుతుంది. లేదు, నేను నా దేవుడు వెలుగై ఉన్న ప్రకారం ఈ లోకానికి నేను వెలుగును అని అనుకుంటే నువ్వు మేలు చేసే వ్యక్తివై ఉండాలి, మేలు చేసే కుటుంబమై ఉండాలి. కీడు ఎన్ని విధాలు చేయొచ్చో మేలు కూడా అనేక విధాలుగా చేయొచ్చు. అవునా? మాట చేత కూడా మేలు చేయొచ్చు, సహాయము చేత కూడా మేలు చేయొచ్చు, క్రియల చేత కూడా మేలు చేయొచ్చు, ప్రవర్తన చేత కూడా మేలు చేయొచ్చు, మౌనంగా ఉండి కూడా మేలు చేయొచ్చు. తెలుసా మీకు ఆ విషయం? మౌనంగా ఉండి ఇద్దరు రెక్కలు మాట్లాడతా పలానా అడంటండి, పలానా అక్క అంటండి, పలానా ఇది అంటండి, పలానా సేవ అది ఇదండి అనుకో, ఆ పక్క ఉన్న అక్క అంటది నీకెందుకు లేమ్మా అవన్నీ విషయాలు, మౌనంగా ఉంటే సరిపోతుంది కదా. మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మేలు. అవునా? అంటే నేనేమంటే మౌనంగా ఉండడం కూడా మేలు చేసిన వారనే. అందుకనే బైబిల్లో చాలా చక్కగా రాయబడింది, నీ చేతనైతే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు. అంటే నోరు మూసుకొని ఉండు. ఒకవేళ మేలేది చేతనైతుందా, దానికి పొందదగిన వారు ఎవరున్నారో వారందరికీ చేయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదండి? అలా పొందదగని వారికి చేయని మేలు చేయక కీడు చేశావా, నీవు పాపివే, పాపములో ఉన్నవాడవే అని లేఖనం సెలవిస్తుంది. నేను చెప్తున్న మాట కాదు. చదవండి. ఏమాట చూడనా? సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఒకసారి చదువుదామా? మీకు ఐడియా ఉంటే చదవండి. మేలు చేయకపోతే పాపము అని రాయబడింది. అదేనా వచనం చెప్పున 3:27 చదువు. అంటే నీ మేలు చేయడం చేత కాకపోతే నోరు మూసుకో, మేలు చేయడం చేతనైతే దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుదీయకము. ఒకవేళ వెనుదిరిగితే ఏమవుతుందిరా?
కింద కూడా రాయబడింది నా పాపం అనేది లేదా? ఆ? అలా చేయకపోతే పాపం లేదక్క. అదే సామెతల గ్రంథంలో ఉంది. మరలా నేను చెప్తాను సందర్భాన్ని బట్టి. మరలా అదే సామెతల గ్రంథంలో ఉంది, అలా చేయకపోవట పాపం. నేనేమంటానంటే, నువ్వు వెలిగించబడ్డావు దేవుని చేత, అనగా రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే, స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా వారెవరైనా దేవుని చేత వెలిగించబడ్డారు అని అర్థం. మరి వెలిగించబడిన వ్యక్తులు లోకానికి వెలుగై ఉండాలంటే మేలు చేయాలి. అలా మేలు చేయకపోతే నీవు ఎంత దేవుని నమ్ముకున్నా అన్నా కూడా ప్రయోజనమైతుండదు. ఎందుకు? వెలిగించబడిన వారు మేలు చేసేవారు, మేలు చేసేవారే వెలిగించబడిన వారు, లోకానికి వెలుగై ఉన్నవారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చదువుదాం. నేను ఒక సన్నివేశాన్ని తెలియజేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. 19:4. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పితము చేసినవాడు కాక బహుమేలు చేసెను గనక, రాజా నువ్వు అతని విషయంలో ఏ పాపము చేయకుండుగా. అంటే మేలు చేయకపోతే ఏమని అర్థం? పాపం చేసినోడని. ఇక్కడ బాగా సన్నివేశాన్ని అర్థం చేసుకోండి. దావీదు గారు సమాజానికి, ఇశ్రాయేలుల ప్రజలకు మేలే చేశాడు కానీ కీడు చేయలే. ఒక మాట చెప్పాలంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. గొలియాతు బస్తిమే సవాల్ తొడగొడుతున్నాడు. 40 రోజులు నడి దేశములో ఉండి తొడగొడతా ఉంటే ఒక్కడు కూడా బయటికి వచ్చిన దాఖలాలు లేవు. అందరు ఇండ్లలో గొల్యాలు పెట్టుకొని బిక్కు మీద గుండెల్లో గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. భయపడి భయపడి భయపడి. ఎవరు? రాజులు, సైనికులు, అందరూ ఊర్లో ఉన్నవారు, సెక్యూరిటీ, ఎవరేం చేసుకోలేకపోయినా. మాడు చూస్తే గొలియాతు ఎట్లా ఉండగా 6 ముళ్ళ జానడు అంటే ఇంకా నాకు త్రిబుల్ ఉంటాడేమో. సూర్యునికి మనోడేమో దావీదు పొట్టివాడంట. మీరు చూస్తుంటారు అక్కడక్కడ చిత్రాలు. ఆయన నిలబడింటే కనీసం ఆయన ఈ తొడలగాడికి కూడా కనపడ్డాయి. అటువంటి వ్యక్తి ఏమండి పట్టుకుంటే ఇడిపించుకోగలడా? ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తే నా ప్రాణం ఉంటుంది అనుకుంటాడా? కానీ నా దేవుని యొక్క నామమునే వాడు ఎగతాళి చేస్తాడా? నా దేవుని ప్రజలనే ఛాలెంజ్ చేస్తాడా? ఎన్ని గుండెలోనికి యెహోవా జీవముతోడు నేను యెహోవా నామములో బయలుదేరుతున్నానని చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, గొలియాతు దగ్గరికి వెళ్ళి ఒక్క రాయితోనే, ఎక్కువలే, ఒక్క రాయితోనే కొడితే అట్నే గిర్ర 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 పడి చచ్చిపోయాడు. మేలే చేశాడు. లేకుంటే వాడిని తట్టుకోవాలంటే రాజుకు తరంగాలే, సైనికులకు తరంగాలే, భటులకు తరంగాలే, ఎవరికి చేతగాలే. మేలు చేశాడా? పైపిచ్చు దానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పినాడు. ఎవరో? సౌలు రాజు. నువ్వు ఈయనక వద్దు అన్నాడు. ఫస్ట్ వద్దంటే లేదు రాజా నేను వెళ్తానన్నాడు.
నేను వెళ్తానన్నాడు, నా దేవుని నామంలో వెళ్తానన్నాడు. సరే నువ్వు గినుక వెళ్తే గినుక ఆ వాడిని గినుక జయిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. జయించాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేసినాడు. మరింత కొంచెం ప్రమోషన్ ఇచ్చి తన సైన్యములోనే సైన్యాధిపతిగాను, తన యొక్క దగ్గర ఆయుధాలు మోసే వ్యక్తిగాను, తనకు మంచిగా నమ్మకమైన బంటుగా పెట్టుకున్నాడు. ఎవరిని? సౌలును. దావీదును. ఎవరు? సౌలు. మరి ఇప్పుడు సౌలు దావీదుకి ఏమవుతాడు? మామ. దావీదు సౌలుకు పిల్లనిచ్చిన మామ. ఈయన అల్లుడు అవుతాడు. మరి మేలు చేసినటువంటి వ్యక్తి పరుగులు తీస్తున్నాడండి. ఎక్కడ సౌలు చంపుతాడా అని. ఎందుకని? ఆయనను చంపేస్తే నాకు ఒక పీడ విరగడవుతుంది, నాకు దాన్ని ఏమంటారు, అదుపు లేకుండా, నాకు అడ్డము లేకుండా, పానకంలో పుడకలాగా ఉండక ఈ ప్రజలంతా దావీదునే పొగుడుతున్నారే, ఈ ప్రజలంతా దావీదునే హెచ్చిస్తున్నారే. వాడెంత సాదాసీదా మనిషి, ఆఫ్టర్ ఆల్ నేను రాజును. అలాంటి వ్యక్తినే శాసిస్తున్నాడు. ప్రజలు ఈయననే పొగుడుతున్నారు, ఈయననే కొనియాడుతున్నారు, ఈయననే అందలం ఎక్కిస్తున్నారని చెప్పి కోపం వచ్చింది. విషపు చూపు, హృదయములో చేదు అనుభవం అలాగ వచ్చిందండి. ఏ విధము చేతనైనా ఎట్లయినా కానీ పిల్లనిచ్చిన కూడా నేను చంపాలనుకున్నాడండి. అట్లాంటి దుర్మార్గుడు సౌలు. పిల్లనిచ్చినటువంటి అల్లుడిని మామ చంపుతారండి? ఈ రోజుల్లో చంపుతున్నారులేండి, ఈ రోజుల్లో ఉన్నారులేండి. ఆ రోజుల్లో కూడా అసుడు మరి సౌలు ఉన్నాడు. ఆ సమయంలో అప్పటికే మనోడు సౌలు కుమారుడు యోనతాన్ అన్నటువంటి వ్యక్తి మంచి ఫ్రెండ్. యోనతాను మంచి ఫ్రెండ్, స్నేహితుడు. ఎట్లా స్నేహితుడు తెలుసా? ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా. ఆత్మ సౌలు యోనతాన్ ఆత్మ దావీదు ఆత్మ పెనవేసుకున్నంత ప్రాణ స్నేహితులండి వాళ్ళు. అంత మంచి స్నేహితులు. పాపం పరుగులు తీస్తున్నాడు మనోడు. సౌలు దావీదు ఎక్కడున్నా పట్టుకొని దావీదును చంపండి అంటే సౌలు ఈ మాటలు విన్నాడు. ఎవరు? తండ్రి కుమారుడు యోనతాను విన్నాడు. సౌలు చెప్తున్న మాటలు అందరికీ చెప్తుంటాడు కనుక రాజు కదా, ఆ భటులకో లేకపోతే సైనికులకో వాళ్ళకో వీళ్ళకో ఎక్కడ దిక్కుతాడో చూడండి, మాటు కాసి చంపేయండి, ఎక్కడ దొరికితే అక్కడ కథం చేయండి అని చెప్తుంటాడు కదా. ఈ మాటలన్నీ యోనతాను వింటా ఉన్నాడు. ఈ యోనతాను ఎవరు? ప్రాణ స్నేహితుడు దావీదుకో. అప్పుడు దావీదు దగ్గరకు వచ్చి చెప్తున్న మాటే ఇప్పుడు చదవబడిన లేఖనం. మరొక్కసారి చదవండి. యోనతాను అంటే సౌలు కుమారుడే తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పితము చేసిన వాడు కాక, ఏమేలంటండి, బహుమేలు చేసిన గనక రాజా నువ్వు అతని విషయములో ఏ పాపము చేయొద్దు. అప్పటికే చెప్పాడు, మా నాన్న పలానా చోట ఉండవని నేను తెలిసింది, నేను చంపనీకి వస్తున్నాడు, ఇదిగో రహస్యంగా నేను చెప్తున్నా మా స్థలము పొలంలోకి వెళ్ళి దాక్కో అన్నాడు. అక్కడ పోయి దాక్కున్నాడు. అది తెలిసింది. అప్పుడు చంపడానికి పంపిస్తున్నాడు సౌలు సైనికులను. అప్పుడు తన కుమారుడే హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నానా, దావీదు నీకు ఏ అపాయము చేయలేదు, నీకు ఏమాత్రం కీడు తలపెట్టలేదు, దావీదు నీకు బహుమేలు చేశాడు. కనుక దయతో ఏమండి, మేలు చేసే వారికి ఉండే మొదటి గుణం ఏంటంటే దయ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడిన వారు మేలు చేస్తారు. మేలు చేయాలనుకున్న వారు దయాగుణం కలిగి ఉంటారు.
కొందరికి దయ ఉండదు, దయ్య ఉంటుంది. దయకు బదులు దయ్యం ఉంటుంది. దయ చూపించాలంట. నువ్వు మేలు చేసే వ్యక్తిగా నేను కూడా ఉండాలని నువ్వు అనుకుంటే కనుక ఈ రోజున దయ చూపించు. ఇతరుల పట్ల దయ చూపించు, కన్నికరం చూపించు, జాలి చూపించు. అక్కడ అన్నాడు, ఒకవేళ అలా చంపకుండా ఉండు, ఒకవేళ అలా చంపినావా నీవు పాపము చేసినోనివే అని చెప్తాడు. ఈరోజు నా ప్రీతి, నా మాటలు అర్థమవుతున్నాయా? అక్క అందరికి అర్థమవుతున్నాయా? కొంచెం మౌనంగా ఉంటే మీరు అందుకు అర్థమవుతున్నాయి లేదో. ఇంకా కాస్త వివరంగా చెప్తామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వెలిగించబడిన వారి మనస్తత్వం ఎలాగుంటుందంటే మేలు చేసే గుణం ఉంటుంది. మేలు చేయాలనుకున్న వ్యక్తి ఇతరుల పట్ల ఏ విధంగా ముందుకెళ్తారంటే దయ కలిగి ముందుకెళ్తారు. అంతే తేడా. యోనతాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోనతాను దేవుని యందు యథార్థవంతుడు. యోనతాను ప్రాణానికి ప్రాణముతో ప్రేమిస్తున్నటువంటి మంచి స్నేహితుడు. మరి స్నేహితుడు మేలే చేస్తాడు, కీడు చేస్తాడండి? కీడు చేసేవారు స్నేహితుడు అనుకోకూడదు, పొరపాటు. స్నేహితుడు ఎప్పుడు కీడు చేయడు. వాడు కీడు చేసినంటే స్నేహితుడే కాదు, మేలు చేసేవాడే. చాలామంది ఏమవుతారంటే వాళ్ళు తానా అంటే ఈయన తందానా అనాల, అప్పుడే నా స్నేహితుడు. అర్థమైందండి? ఈడు తానా అంటే ఈడు తందానా అనాల, అప్పుడు నా మంచి స్నేహితుడు అంటాడు. ఒరే అది కాదురా, ఇది తప్పు అని అన్నాం అనుకో, ఈడు నా స్నేహితుడు కాదు, ఈడు నా ఫ్రెండ్ కాదు, ఈమె నా స్నేహితురాలు కాదు, ఈమె నా స్నేహితురాలు. కానీ బైబిల్ ఏముందో తెలుసా అండి? నీ మేలు కోరిన స్నేహితుడు నిన్ను గాయము రేపును. నీ మేలు కోరిన స్నేహితుడు గాయము అంటే నీకు ఆ సమయంలో అది కాదక్క. ఒకవేళ పాట సరిగా బాగాలేనుకో, ఏందన్నా పాట బాగా నేర్చుకున్నా, గాడిదలు కూడా పరిగెత్తుతున్నాయన్నా అని అన్నాం అనుకో, ఎట్లుంటుంది ఆ మనిషికి? మొన్న మీటింగ్ జరిగితే నేను ఒక పిలిస్తే నేను కూడా వెళ్ళాను. ఇక్కడ ఎవరు మన పెడ్రిఫాల్ గారు వచ్చారు, హోసన్న మందిరం నుంచి. ఆ హోసన్న మందిరంలో ఉన్న వాళ్ళు, తర్వాత నాకు సంబంధించిన మన దగ్గరికి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త జకరయ్య అంకుల్ గారు ఖచ్చితంగా రావాలని పిలిస్తే పోయినా. అక్కడ వాక్యంలో చెబుతూ ఓ మంచి మాట అన్నాడండి. తెలుసా, బైబిల్లో లేదు కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, పాట శృతిలో పాడకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు. ఓ విన్నావా కిషోర్? విన్నావా? నువ్వు వచ్చిందా మీటింగ్ కాడికి? ఆమెకేమో పాట ఇస్తే, నీవు చేసిన ఉపకారములు, ఉప్పు కారం అంటది, పాట ఇవ్వకపోతే అలుగుద్ది. కానీ సారీ క్షమించండి, పెడ్రిపాల్ గారు దైవజనులు ఏమంటారంటే, మీరు జాగ్రత్త పాట పాడేటప్పుడు, మాట మాట్లాడేటప్పుడు ఒకవేళ అలా దులితి కనుక ఆ శృతిలో రాకపోతే, మంచిగా మాట్లాడకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు. నాకు నేను ఇదేంద్ర ఇంత బాంబు పేల్చి అనుకున్నా. ఆయన పెద్ద ఆయన కాబట్టి అన్నిట్లో ఆయన చెప్తే విన్నారు. ఒకవేళ నాటులో అన్నాడు అనుకో, ఏమంటారు? బుద్ధి లేదు ఈ పాస్టర్కి, చూడు ఆన్నే ఎంతో తేడా ఉందో అంటారా లేదా? కానీ నేను దాన్ని అనట్లేదు. కానీ నేనేమంట, నీకు మేలు చేసే వ్యక్తి నీ లోపాలు ఎప్పటికప్పుడు చెప్తుంది, నీ లోపాలు ఎప్పటికప్పుడు చెప్పేస్తాడు. నీ లోపాలు చెప్పకుండా పైన పూత బుස්සసుడు ప్లాస్టింగ్ వేసినట్లు పైన నీ లోపాలు చెప్పకుండా, నీ బలహీనతలు చెప్పకుండా, నువ్వు కొండవు, నువ్వు మట్టివి, నువ్వు కోటవు, నువ్వు అబ్బా అక్క నువ్వు అంటేంది, అన్న నువ్వు అంటేంది, నువ్వు వీరుడువు సూర్యుడు,
తప్పు చేసినా చెప్తుంటారు అట్లనే, బలహీనతలు ఉన్న అట్లే చెప్తుంటారు. వీళ్ళెవరంటే మీ మంచి స్నేహితులు కారు. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో లేఖనం సెలవిస్తుంది. నీ బలహీనతలు ఎప్పటికెప్పుడు చెప్పేవాడే నీ మంచి స్నేహితుడు. నీ తప్పు ఎత్తి చూపించేవాడే. గాయం కలుగుతుంది ఆ సమయంలో, ఆ టైంలో గాయం కలుగుతుంది. కానీ ఆ గాయం ద్వారా నువ్వు కనుక నేర్చుకునే పాఠం నేర్చుకుంటే ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు మేలు చేసేవారు ఎవరంటే దేవుని చేత వెలిగించబడిన వారు. ఆ మేలు